వెల్కమ్ టు ఏటీవీ. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని రవిమహల్లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర భారీ నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నమోదులో నల్గొండ లోక్సభ నియోజకవర్గం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డి దేశంలోని అధికేత మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. 5 ఏళ్ల పాటు ఎంపీగా పార్లమెంట్లో బీజేపీలో కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరకు చూసిన భారతదేశాన్ని మతపరంగా విభజించి హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ మూల సిద్ధాంతం. ఏమీ చేయని ప్రజలకి వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు మీకు చెప్తా. పార్లమెంట్ లో బయట రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ 2015-16లో పార్లమెంట్ లో బయట ప్రకటించి 2022 లోపల భారతదేశంలో రైతులందరి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పిండ్రు. పదే పదే పార్లమెంట్ లో, బడ్జెట్ లో, ప్రతిసారి వారి ప్రసంగాల్లో ఊగలప్పుడు ఉపన్యాసాలు. 2015లో పార్లమెంట్ లో అన్నారు, 2016లో అన్నారు, 2017లో అన్నారు, 2018లో అన్నారు. ప్రతిసారి 2022 వరకు భారతదేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపైందన్నారు. 2022 వచ్చి పోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. కనీస మద్దతు విషయంలో ఎంఎస్పీకి చట్టబద్ధత, లీగల్ శాంటిటీ ఇస్తామని చెప్పి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం హామీ చేయలేదు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా లేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వల్ల అనేక విషయాల్లో మోసం జరిగింది, దగా జరిగింది. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలే, ఉన్న ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ బీజేపీ వల్లనే పోయింది. ఏ విషయంలో కూడా బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కనీస న్యాయం చేయలేదు. బీజేపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 ఛానల్.